సార్ నమస్తే. నమస్తే నమస్కారం నమస్కారం నమస్కారం. హ్యాపీ వాలంటైన్స్ డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మీరు చాలా బిజీగా ఉన్నారు. ఏ ఛానల్ చూసినా జస్ట్ అట్లా యూట్యూబ్ డాక్టర్ గారు ఫస్ట్ మీరే కనిపించేస్తారు. నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. ఫస్ట్ చెప్పండి సార్, అసలు మీ ఇద్దరు ఎక్కడ కలిసారు? ఫస్ట్ ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవ. పెద్ద మాట అన్నాడు సార్. ఆడు డే కార్యక్రమానికి మాధురి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఆ కార్యక్రమానికి నేను వెళ్ళి చూసేటప్పుడు కొన్ని వేల మంది లేడీస్ వచ్చారు. మంది లేడీస్ ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయగలుగుతున్నారు. మాయామోహితముగా ఉన్నది చేసిన సర్వీసెస్. ఓహో ఇది అదా. భరతనాట్యం స్కూల్ పెట్టి ఫ్రీగానే భరతనాట్యం నేర్పించడం, పేద పిల్లలకి చదివించడం. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. సోషల్ మూవ్మెంట్స్ లో యాక్టివ్ గా ఉన్న ఈమె పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ చేసాం. చాలా ఫాస్ట్ గా వర్క్ చేసుకుని వెళ్తున్నాం. ఒక్కటి ఆలోచించండి, జస్ట్ థింక్ చేయండి. జరిగిన కథలో మా పెళ్లి చూపులు తీసేసి చూడండి, మీకే అర్థం అవుతుంది. స్టార్ట్ అయింది. అంత మంచి వాళ్ళు ఆ తప్పు ఎందుకు చేశారు అంకుల్? ఏ తప్పు? అలా అంటే గుర్తు రావట్లేదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా యూజువల్ గా, అలాగా మీకు బాగా మీరు గుర్తు పెట్టుకునేది, గుర్తుండిపోయిన సందర్భం ఏంటి? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ మీరు చెప్పండి మాధురి గారు. అంటే మా లైఫ్ లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు. సిచ్యువేషన్స్ వల్ల మేము కలిసాక అప్పుడు మా మధ్యలో ప్రేమ వచ్చింది. ముందు ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా, మీరు ఆవిడని ప్రేమించారా? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. అంటే చూడగానే నచ్చాను అంతే. సో మంచి మనిషి, చాలా ఏముంది వాళ్ళు? నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? చిన్నప్పటి నుంచి కలలు కన్నారా నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి, చేసుకుంటాను అంటే నాకు సరిపోయింది అనిపించేది చిన్నప్పటి నుంచి లవ్ మ్యారేజ్ చేసుకోవాలని. కానీ తగ్గించుకుంటే మంచి. ఇంట్లో అవన్నిటికి భిన్నం కాబట్టి కంప్లీట్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాను. అంటే యూజువల్ గా సార్ చెప్పారు కదా, అంటే అట్లా మేము ఇద్దరం కలిసాము, కనెక్ట్ అయ్యాము అని చెప్పేసి. ఓకే సార్, ఎలా కనెక్ట్ అయ్యారో చెప్పారు మీరు. అంటే సార్ క్లోజ్ టు 60 and మీరు క్లోజ్ టు 30+, ఐ డోంట్ నో. సో సిగ్గులేదుట్రా నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ అలా ఆ ఏజ్ లో ఉన్నారు కదా మీరు, సార్ కి ఎలా కనెక్ట్ అయ్యారంటే ఆయనలో ఏంటి అంత బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్న విషయాలు ఏంటి? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను అని కాదు. శ్రీనివాస్ గారిలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. చాలా అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. హంబుల్, హానెస్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్. పాలిటిక్స్ లో ఉన్నా కూడా అసలు ఎప్పుడు చాలా నీతి నిజాయితీతో ఉంటారు. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి లక్ష చెబుతా. లంచం ఇలాంటివి ఏమీ నచ్చవు. ఇంకా మన జనరేషన్ కి కంటే కూడా చాలా ఫాస్ట్ గా ఆలోచించే జనరేషన్ లో ఉంటారు. నేను 60 అంటే ఎవరు కూడా నమ్మరు. సో నేను ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు కూడా తెలుసు అతని ఎనర్జీ ఏంటో, అతని కెపాసిటీ ఏంటో. అతను నాకు లేని ప్రాబ్లం ఏజ్ జస్ట్ నంబర్. ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు, ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది. నాకు మీకు ఏంటి మిమ్మల్ని అంత ఇంప్రెస్ చేసిన ఒక్క విషయం చెప్పండి. చాలా చాలా ఉన్నాయన్నారు. ఫస్ట్ థింగ్ ఏంటి అది చెప్పండి సార్. ప్రేమే. సార్కి మీరు ప్రపోజ్ చేయాలి కదా మీ స్టైల్లో. మా దువ్వాడ శ్రీనివాస్ స్టైల్ ఏంటో చూపించాలి ఇప్పుడు మీరు. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా? నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో. డీజే రాజా, ఐ లవ్ యూ. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఫ్లవర్ ఇస్తే సార్ టూ ఫ్లవర్స్ అనమాట. అదే బజా ఆయగన్నా బిడు. రాజు, ఐ లవ్ యూ రా. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ముద్దే పెట్టు, ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు. ఏంటి అగాచ్యం? ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్? సార్ మీరు కూడా
కానివ్వండి రా కానివ్వండి సంబరంగా ఉంది. ఎలా ఉంది సార్ అక్కడ మేము రాసాం, మీరు చూసారా? శ్రీ తీసేరా తీసేయి చూడటం కాదండి మీరు చెయ్యాలంతే.